నమస్తే అందరికీ వందనాలు మిత్రులారా. పోయిన వారం నేను ఒక 4 days బ్యాక్ చైనా భూముల గురించి చెప్పాను. మధ్యలో ఇంకొకటి చేసిన ఇవాళ నేపాల్. మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఆయా సార్వభౌమాధికారాలు, ఆయా భౌగోళిక పరిస్థితులు, భూమి రకాలు, పంటల రకాలు, భూమి గుణాలు, భూమి వర్గీకరణలు కొన్ని బుక్స్ చదివితే తెలుస్తుంది. లేటెస్ట్గా చూడాలంటే మనకు నెట్ పరంగా కూడా కొంత తెలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రపంచమంతా మన చేతిలోకి వచ్చింది కాబట్టి అన్నీ ఉన్నా కూడా చాలామంది ప్రజలు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి ఒక ల్యాండ్ రిలేటెడ్ విషయాలు తెలిసిన వ్యక్తిగా మన పక్కనే ఉన్నటువంటి ఒక స్నేహపూరితమైన దేశం నేపాల్ మనకు రోజు అవినాభావ సంబంధం ఉంటుంది. మనము మార్కెట్కి వెళ్ళగానే మనకు వెచ్చని కోట్లు, మన ఇంట్లో ఒక వాచ్మెన్ అబ్బాయి, మన ఇల్లు కాపలా, ఒక నమ్మకమైన జంట, భార్యాభర్తల జంట మన ఇంటికి కాపలా, రాత్రిపూట కూడా మన ఇంటికి ఎవరు రాకుండా వాళ్ళు తిరగడము, నేపాలీలు తిరగడం, ఇవన్నీ కూడా ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి మనకు. ఆ దేశం మొత్తం ఎంత భూమి ఉంటుంది? 3,64,00,000 ఎకరాలు, అంతే, చిన్నది. మన దాంట్లో 4% అనుకోవచ్చు. ఇంకా కొంచెం మనము వాళ్ళది కొంచెం అడిషనల్గా కొంచెం కలిపినా కూడా కాఠ్మండు అనే మహానగర రాజధానితోని 3,64,00,000 ఎకరాల భూమి ఉంటుంది వాళ్ళకి. ఆ భూమిని ఒక 4 ప్రధాన తరగతులుగా విభజించారు. అబ్బల్ అంటే మంచి ఫర్టైల్ ల్యాండ్స్. మన దగ్గర కృష్ణా, గుంటూరు లాంటి భూములు ఎట్లయితున్నాయో అలాంటి భూములే అబ్బల్ అని అంటారు వాళ్ళు. అత్యున్నతమైన వాటర్ సోర్స్, అరౌండ్ ద క్లాక్ వాటర్ సోర్సెస్. తెలంగాణకు లేవు కదా, ఇప్పుడు ఏదో సాధిస్తున్నాం. తర్వాత థోయం అంటారు వాళ్ళ భాషలో, నేపాలీలో. మధ్యస్థ రకం అంటే ఒక సంవత్సరం వచ్చి ఇంకో సంవత్సరం రాకుండా, తర్వాత పూర్తి వర్షాధారం కాకుండా ఒక పంటకు వర్షం, ఇంకొక పంటకు సోర్సెస్ ద్వారా. ఇంకొకటేమో సిమ్ అంటే ఇంకా సాధారణ నేలలు అంటే ఇప్పుడు మన తెలంగాణ భూముల లెక్క, వర్షాధారం, బోర్ వాటర్ ఇలాంటివి. ఇంకొకటి చహర్ అంటే ఇక అసలు ఎందుకు పంటకు ఉపయోగపడని భూములు అనుకుందాం, అంతే. వాళ్ళు ఆ రకంగా విభజించారు భూములను. ఇంకా ఈ భూములలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ వేరు, గడ్డి పండించే నేలలు వేరు, తర్వాత తడి భూములు వేరు, ఆరుతడి భూములు వేరు. ఇవన్నీ రకాల భూములు అక్కడ కూడా ఉన్నాయి. బంచరాయములు కేవలం పశువుల కొరకే. ఆ హిల్ టాప్ ఏరియా, హిల్లీ ఏరియాలో అక్కడక్కడ అందుబాటులో ఉన్న భూముల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను కొంత స్టడీ చేశాను, కొంత చదివాను, కొంత నెట్ ద్వారా కూడా తీసుకుంటే నిజంగా వాళ్ళ జీవన స్థితిగతులు కొంత మనం చర్చించాలనిపించింది. ప్రధానంగా హిమనీలు, తర్వాత గ్లేసియరు, ఇవన్నీ ఉంటాయిలేండి. ఇవన్నీ రాళ్ళు రప్పలు. ఒక 5 కిలోమీటర్లు పోవాలంటే అష్టవంకరాలు తిరుక్కుంటా ఇట్లా తిరుక్కుంటూ ఎత్తు పల్లాలు చేసుకుంటే ఈ మధ్యకాలంలో కొంత ఏదో డెవలప్మెంట్ వచ్చింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భాగంగా వాళ్ళ దగ్గర ఎక్కువ కూడా మొక్కజొన్న పండిస్తారు. మంచి క్రాప్ అంటే మొక్కజొన్న. గోధుమలు కూడా పండిస్తారు, కందులు పండిస్తారు. ఆ తర్వాత అన్ని రకాల పప్పు దినుసులు, బాగా ఆలుగడ్డ వండుతుంది, చెరుకు ఉంటుంది. తర్వాత ఇక కొన్ని తేయాకు తోటలు కూడా బాగున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చైనా దేశంలో ఉన్నటువంటి భూమి రకాలు, ప్రధాన పంటలు. అయితే మనము అక్కడ దేశం ఉండే పరిస్థితి ఏంటంటే, అక్కడ మానవ సమాజం అంతా మెజారిటీ కూడా లౌకిక ప్రపంచమే. కానీ 81% వీళ్ళే ఉంటారు కాబట్టి దాన్ని ఒక హిందూ దేశం అని కూడా అంటారు. వాళ్ళ దేవుడు కాఠ్మండులో ఉంటుంది, పశుపతనాథుడు. తర్వాత చాలా అంటే ఇంటర్నేషనల్ ఒక మాన్యుమెంట్ కింద, ఒక అంతర్జాతీయ అద్భుతమైన కట్టడాల్లో భాగంగా దాన్ని చూస్తారు. మన వాళ్ళు చాలామంది వెళ్తారు, చాలామంది చూస్తారు. బుద్ధిజం కొంత ఉన్నా కూడా ప్రధానంగా అదే. తర్వాత ఇక అక్కడ భూముల విషయానికి వస్తే మాత్రము భూములన్నీ భూ సంస్కరణలు ఏదో నామకే వాస్తే. మన దగ్గర ఎట్లయితే జమీందారులు, జాగీర్దారులు ఎట్లా, అక్కడ కూడా అట్లే ఉన్నారు. భూములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గీయుల దగ్గర, బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువ అక్కడ. ఇంతటి ఇది ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడికి రాజకీయ చర్చల్లోకి వెళ్లకుండా భూమి ఎవరి దగ్గర ఉంది అంటే అదే కొద్దిమంది 60-70% మంది దగ్గర, ప్రజల దగ్గర ఉండవలసిన భూమి 10-12% మంది దగ్గరనే ఆ భూములు ఉండిపోయి ఉన్నాయి. భూ సంస్కరణలు అతి తక్కువగా, తరి అయితేనేమో ఒక 25 ఎకరాలు, కుషిక అయితేనేమో మన దగ్గర 80 ఎకరాలు వాళ్ళకు ఉన్నది. మన దగ్గర ఏమో తరి భూమి అయితేనేమో 18 ఎకరాలు, కుషిక అయితేనేమో 54 ఎకరాలు. ఏదేమైనా కూడా 54 ఎకరాలు దాటడానికి వీళ్ళు.
ఇవన్నీ మనము చూస్తూ ఉంటే కొన్ని సిమిలారిటీస్. 81 ఎకరాలు ఎందుకు, 25 ఎకరాలు ఎందుకు, మన దగ్గర ఉన్నట్టు ఇంకా తగ్గించుకుని ఇవ్వచ్చు కదా. శాస్త్రీయంగా చూస్తే ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అందాం. అంటే 5గురు ఉండే ఒక కుటుంబానికి భార్యాభర్తలు, తల్లిదండ్రి, ఒక బాబు పాప, 5 నుంచి 6 కుటుంబ సభ్యులు ఉంటే 3 ఎకరాలు సరిపోద్ది అనేది ప్రపంచ స్థాయి వ్యవసాయవేత్తలు చెబుతున్న మాట. అంతకంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా కూడా ఆయన న్యాయం చేయలేడు, పొలానికి న్యాయం చేయలేడు, పంట అడిగిన పంట తీయలేడు. అది తన కుటుంబానికి సరిపోయేది లేదు. ఇక నేను భూస్వామి కొనసాగాలంటే ఇంక ఎంతనే ఉండదు. దాని తర్వాత ఏమున్నా కూడా అది ఎక్స్ట్రా ల్యాండే. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1964లో మంచి ఒక చట్టం వచ్చింది. చట్టం చేసిరు. తర్వాత 50% హక్కులు ఎవరు ఆ కౌలు చేస్తున్నటువంటి వ్యక్తికి 50% హక్కులు కల్పిస్తూ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాన్ని గట్టిగా చేసిరు. అయితే ఈ సర్ప్లస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా, కొంతవరకు చేసిరు. అక్కడ కూడా దుర్మార్గమైన కుల వ్యవస్థ అక్కడ కూడా ఉన్నది. బ్రాహ్మణుల తర్వాత ఉండేదంతా ఇంకా శూద్రులు అతి శూద్రులు ఇద్దరే ఉన్నారు. అక్కడ కూడా సంపద క్రియేట్ చేసేదంతా కూడా శూద్రులు, అతి శూద్రులు, ఆదివాసీలే ఉన్నారు. ఏదైనా సరే పంట ఏదైనా, సంగీతమైన, మాట అయినా, పాట అయినా, ఆట అయినా, సంగీతమైన, తర్వాత అన్ని రకాల లోహాలు కూడా వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. శూద్రులు, అతి శూద్రులు, ఆదివాసీలు. అక్కడ కూడా అదే తిని పెట్టడానికి మాత్రం పై వాళ్ళు ఉంటారు. ఈ 3 బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు. అక్కడ కూడా అదే జరిగింది. తర్వాత ఈ మన భారతదేశంలో జరిగినట్టే అక్కడ జమీందారులు అందరూ కూడా కుక్క పేరు మీద, నక్క పేరు మీద, ఎలకల పేరు మీద, అన్నిట్ల పేరు మీద భూములు దాచిపెట్టుకునే వాళ్ళు. అంటే మానవ నైజం ఎంత అన్యాయమైందంటే అంత ఇబ్బంది. అయితే 64 చట్టం ఏం చేసిందంటే అసలు ఎక్కువ పంచనీయలేదు. చట్టం బాగుంది కానీ అమలు చేయాలి కదా. చట్టం మస్తు చేసుకుంటామండి, బాగా చేసుకుంటాం, చట్టాలు బాగా రాస్తాం. 4 కలిసి కూర్చొని చట్టం చేసేటప్పుడు 290 మంది కలిపి మన రాజ్యాంగాన్ని రాశారు. అమలు ఎట్లయితుంది అంటే మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ ఉన్న కొద్దిగా మంచి జరుగుతుంది కాబట్టి దాన్ని కాపాడుకున్నారు మనం అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. 64లో వచ్చినటువంటి భూ సంస్కరణ చట్టము దాన్ని ప్రాపర్గా అమలు చేయమని ఎంత కొట్లైనా కూడా 13% అమలైంది. భూములను మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. తర్వాత ప్రతి ఎలక్షన్లలో ఈసారి మేము తప్పకుండా భూ సంస్కరణ అమలు చేస్తాం, జమీందారుల దగ్గర భూమి అంతా గుంజుకుంటాం, మీకు చెప్తాము, అందరినీ కూడా భూమిని పంచేటట్టు చేస్తాం అనేది కూడా అక్కడ చెప్తూ ఉంటారు. ఇంతెందుకు, మావోయిస్టులమని చెప్పుకునే పార్టీ కూడా మావోయిస్టులమని చెప్పుకుంటూ అధికారంలో వస్తున్నటువంటి నాయకులు కూడా భూ సంస్కరణలు అమలు వాళ్ళే నిజానికి ఇనిషియేట్ తీసుకొని చేయవలసిన వాళ్ళు వాళ్ళే అమలు చేయనప్పుడు ఇంకెవరిని అడుగుతాం? ఇంకా సమసమాజ స్థాపన, సోషలిస్ట్ ప్రపంచాన్ని చూడాలనుకునే మావోయిస్టులు ఇవి వాళ్ళంతా అధికారంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చేయొచ్చు కదా, చెయ్యరు. డబ్బంతా వాళ్ళ పిల్లలకి, సంపదంతా వాళ్ళకి, ఇండస్ట్రీస్ అంతా వాళ్ళకి, అంతా బ్రాహ్మణీయ భావజాలం కలిగిన వ్యక్తులే. అంటే 60 సంవత్సరాల కింద జరిగినాయి కానీ అంటే మనకేమో 100 సంవత్సరాలు అయింది. భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం జరిగిన సర్వే, పర్టికులర్గా తెలంగాణలో జరిగిన సర్వే 1920, ది యాక్ట్ ఆఫ్ 1920 త్రూ సర్ సాలార్జంగ్ చేసిన సర్వే 1930లో కంప్లీట్ అయింది. 2030 100 సంవత్సరాలు ఇప్పటిదాకా దిక్కులేదు. కనీసం నేపాల్ 60 ఏళ్ళ కిందనైనా అయింది. అది వాళ్ళు మళ్ళీ కొలువాలనేది ఒక డిమాండ్గా ఉంది. తర్వాత నేపాల్ దేశం మొత్తంలో అంటే వాళ్ళకున్న పాపులేషన్ ప్రకారంగా, మిత్రులారా, పులి తన ఆహారం తీసుకున్నాక ఒక 5 రోజుల వరకు తను అట్లా ఉంటుందట. ఇంకెవరి జోలికి పోదు, ఎవరు ఏం తింటున్నా తను పట్టించుకోదు. కానీ మనిషి అట్లా లేడు. తనకున్నది కాకుండా అదనంగా ఎవరు ఏది తీసుకున్నా దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నేపాల్లో ఏమవుతుంది, టోటల్గా పాపులేషన్ 2,91,00,000. సరే లెక్కలు తప్పి ఏమైనా తగ్గించి అనుకున్నా కూడా 3 కోట్లు అనుకుందాం. 67,61,059 కుటుంబాలు ఉన్నాయి. అందులో దాదాపు 20 లక్షల కుటుంబాలకు భూమి లేదు, సెంటు భూమి లేదు, ఇంచు భూమి లేదు. మరి వాళ్ళు ఏం కావాలి? ఈ స్వార్థపరులంతా వాళ్ళ దగ్గర భూములు పెట్టుకొని భూ సంస్కరణలు చేపట్టకుండా వాళ్ళు అట్లా పెడితే మనం ఎవరిని అడుగుదాం? భూ సంస్కరణలు అలా ఫెయిల్ అయ్యింది. పోనీ ల్యాండ్ ఎక్విజిషన్ మంచి జరుగుతుందంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వాళ్ళ చట్టాలు ఎట్లా ఉంటాయంటే అడ్వాన్స్గా 2076 చట్టం చేసి పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఒక ల్యాండ్ రెవెన్యూ చీఫ్ అని పెట్టుకుంటారు. ఎక్కడ పోయినా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంటే ఆడ కూడా వ్యవస్థ అంతా మన లెక్కనే ఉంటుందట. ఇదే లంచగొండితనము, మోసాలు, అబద్ధాలు, ప్రశ్నించే వాళ్ళు లేక ఏమన్నా అంటే మళ్ళీ కమ్యూనిస్టులు ఉన్నట్టు. కమ్యూనిస్టుల చోట కూడా ఇది అవుతుందని గుర్తుపెట్టుకోండి బాగా. ప్రధానంగా ఎప్పుడైతే రాజకీయాల్లోకి మతం చేరిందో ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. రాజకీయాల్లోకి మతం చేరిందనుకోండి, టోటల్గా కర్మ సిద్ధాంత పక్షంగా వెళ్ళిపోయిన తర్వాత ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. నువ్వు అది ఏం జరుగుతుందో అది చూడాలి అంతే. నువ్వు అవన్నీ జాంతానే.
అందుకని ఇవన్నీ చూస్తుంది యువత అంతా. అరే మావోయిస్టులు వస్తే న్యాయం జరుగుతుంది అనుకోండి, భూ సంస్కరణ ఫెయిల్యూర్ అయింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, కాంపెన్సేషన్ రావట్లేదు, భూమి లేని కుటుంబాలు దాదాపు 20-25 లక్షలు ఉన్నారు. వాళ్ళే మళ్ళీ వలస కార్మికులు భారతదేశంలో ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మరి ఏమవుతుంది? ధనమంతా ఆ 10-20 కుటుంబాలే, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ కులపోలకు, ఆయనకు, లేదా అపోజిషన్ రూలింగ్కి వస్తే ఆయన కుటుంబ సభ్యులే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏముంటుందంటే నేపాల్ రాజు దగ్గర ఉంటుంది, నేపాల్ కమ్యూనిస్ట్ లీడర్ దగ్గర ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువులు ఏ ఉన్నా కూడా ఒక ఆభరణం మీద ఉందంటే నేపాల్ రాజు ప్రధానమంత్రి దగ్గర ఉంటుంది, కుటుంబ సభ్యుల దగ్గర ఉంటుంది. వాళ్ళ పిల్లలకు మంచి చదువులు అన్నీ అత్యున్నతమైన సప్లై అవుతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు. లేని వాళ్ళు లేకనే ఉన్నారు. అంత యువతంతా ఆలోచించి సుఖాలు మీ పోస్ట్ పట్ల ఓర్వలేంతనం కాదు, మా సంగతి ఏందని చెప్పి యువత అంతా క్షణాల మీద ఏకమై దాడి చేసేది. దాన్ని జంజెడ్ అని చెప్పి ఆ యువత, ఆ కడుపు మంట, ఆ కడుపు కోత అవన్నీ కూడా కలిపి ఆ రకంగా తీసుకున్నారు. ఎక్కడైనా అంతే, ఒక గింజ భూమిలో పడిందంటే దాని మీద ఎన్ని రాళ్ళు రప్పలు పెట్టినా కూడా అది ఉబ్బి దాని మొలకెత్తి రాయిలో ఏ సందున్నా కూడా దాని పక్క పోంటి వచ్చి పైకి మొక్క మొలుస్తుంది. ఆ కసి కోపం అనేది నువ్వు ఎంత అణిచిపెడదాం అనుకున్నా కూడా ఏదో మూలకు బయట అదే జడ్జికి వచ్చింది. ఆ విషయంలో పాలకులు జాగ్రత్తగా ఆలోచించాలి. దేశ ప్రయోజనాలు ఏ కొద్ది మందికో ఒకరిద్దరికో పోవడం కరెక్ట్ కాదని చెప్తూ యువత కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్తూ, నేపాల్ యొక్క భూమి స్థితిగతులు మీకు అందరికీ కొంత చెప్పగలిగినని అనుకుంటూ, ఒక భూ సంబంధిత అధికారిగా శాఖలో పనిచేసిన వాడిగా మీకు కొంత చెప్దామనే ఉద్దేశంతో చెప్పిన. తప్పకుండా వింటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.